మన జర్నీలో రిజల్ట్స్ కనిపించడం స్టార్ట్ అయినాయి. ఇప్పుడు ఇది ఇంకా ఇంట్రెస్టింగ్ గా మారుతుంది. డే 41 ఆఫ్ లెర్నింగ్ కాలిస్థెనిక్స్ విత్ ఏలో ఎప్పుడులాగే ప్రే చేసుకొని మ్యాడ్ ఎక్కేసాం. దాని తర్వాత వార్మప్ తో వర్కౌట్ స్టార్ట్ చేసాం. ఈ మధ్య మన ఇచ్చే ఎక్సర్సైజెస్ అన్ని కామన్ గా అనిపిస్తుంది, కానీ మన హ్యాండ్ స్టాండ్ ట్రైనింగ్ మాత్రం మంచి ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది. ఎందుకంటే రిజల్ట్స్ కనిపించడం స్టార్ట్ అయింది కదా. ఈ బాడీ హోల్డ్ చేయడం కూడా నేను ఎక్కువసేపు హోల్డ్ చేయగలుగుతున్నాను. ఇంకా మన వర్కౌట్ విషయానికి వస్తే ఎలివేటెడ్ పుషప్స్ చేశాను 4 sets ఆఫ్ 12 reps అనమాట. దాని తర్వాత బర్పీస్ విత్ 180 degrees చేశాను. అంటే వెనక్కి తిరిగి మళ్ళీ బర్పీస్ చేయాలి, మళ్ళీ ఇటువైపు తిరగాలన్నమాట. ఆ తర్వాత లెగ్ కి సుమో స్క్వాట్స్ విత్ జంప్స్ చేశాను. దాని తర్వాత యాప్స్ కోసం ఒక వేరియేషన్ విత్ వెయిట్స్ తో చేశాను. ఇది మాత్రం యాప్స్ కి చాలా గట్టి పడింది. ఇది మాత్రం ఖచ్చితంగా మిస్ చేయకుండా చేయాలి. ఇంకా మన వర్కౌట్ లో ఇష్టమైన పార్ట్కి వస్తే హ్యాండ్ స్టాండ్ ట్రైనింగ్ అనమాట. ఇది ఫస్ట్ వార్మప్ గా వాల్ హ్యాండ్ స్టాండ్ చేశాను. దాని తర్వాత ఫ్రీ హ్యాండ్ స్టాండ్ కి వెళ్ళాను అనమాట. ఇలా చేయమని ఏ చెప్పింది మనకేం తెలియదు, అన్ని ఏ ద్వారా నేర్చుకుంటున్నాం. ఈ ఏ నేర్పించేది కూడా అంతా బాగానే ఉంది, కానీ అక్కడ కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి. సో గుడ్డిగా ఏ నమ్మకుండా కొంచెం మనం రీసెర్చ్ కూడా చేస్తే మంచిది. కొంచెం ఎలా అంటే ఆ ఎక్సర్సైజ్ చేసే ముందు వార్మప్ గా అని చెప్పేసి కొన్ని చేయాల్సినవి ఉంటాయి. సో మీరు కూడా డైరెక్ట్ చెప్పింది యాక్సర్సైజ్ చేసేయకుండా కొంచెం దాని గురించి కొంచెం రీసెర్చ్ చేసుకుంటే మంచిది. సో ఇంక ఈ రోజు మన హ్యాండ్ స్టాండ్ గురించి మాట్లాడాలి అంటే ముందు కంటే కొంచెం ఎక్కువసేపే హోల్డ్ చేసామని చెప్పాలి. అలా హోల్డ్ చేయడానికి ముందే నేను దగ్గర 2-3 సార్లు పడిపోయి ఉంటాను అనమాట ముందుకి. సో అలా పడిపోయిన తర్వాత అన్ని సార్లు ఫెయిల్ అయ్యి మళ్ళీ ఒకసారిగా హోల్డ్ చేసామంటే ఆనందం వేరే లెవెల్ ఉంటుంది. సో ఆనందం తట్టుకోలేం. సో ఈ రోజు కింద మళ్ళీ రేపటి వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సైనింగ్ ఆఫ్.